అందరికీ నమస్కారం. ఈరోజు 10వ తరగతి ఫలితాలు విడుదలైన సందర్భంగా ఈ వీడియో చేస్తున్నాము. చాలామంది తల్లిదండ్రులు ఆ 10వ తరగతి రిజల్ట్స్ చూసి వాళ్ళ పిల్లల మార్కులు పక్క వాళ్ళ పిల్లల మార్కులతో పోల్చుకొని వాళ్ళని తిట్టడం, కొట్టడం, మానసికంగా వేధించడం చేస్తుంటారు. ఇది చాలా తప్పు. ఇలా చేయకండి. పిల్లల స్థాయి ఏంటో మీకు ముందే తెలిసింటుంది కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి మార్కులను వేరే వాళ్ళ మార్కులతో పోల్చి వాళ్ళని మానసికంగా బాధ పెట్టద్దండి. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల సపోర్ట్ అనేటువంటిది ఎప్పుడు లేకుండా పోతుందో అప్పుడు ఆత్మహత్య చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మానసికంగా వేదనకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులారా ఈ తప్పు అనేటువంటిది చేయొద్దండి. పిల్లలకు సపోర్ట్గా ఉండండి. ఇతరుల మార్కులతో పోల్చొద్దండి. వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వండి. 10వ తరగతి మార్కులు తక్కువ వస్తే తర్వాత ఇంటరు, డిగ్రీ లేదా బీటెక్ ఇలా కొన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళను 10వ తరగతి జీవితం అనేసి దీంట్లో మార్కులు వస్తేనే జీవితంలో స్థిరపడతావు అనేటువంటి భావన వాళ్ళకి కనిపించద్దండి. 10వ తరగతి జీవితంలో ఒక భాగమే. రావాలి, 10వ తరగతిలో రాకూడదని కాదు, తెచ్చుకోవాలి. సరే, వాళ్ళ యొక్క పరిస్థితులు బాగా లేకపోవడం వల్ల ప్రిపరేషన్లో ఇబ్బంది ఉండొచ్చు, ఇంటి దగ్గర వాతావరణ పరిస్థితులు సరిగా లేకుండా ఉండొచ్చు, వాళ్ళు తక్కువ మార్కులు తెచ్చుకొని ఉండొచ్చు. ముఖ్యంగా 15 సంవత్సరాల పిల్లలంటే వాళ్ళ చిన్న మొక్కతో సమానము. వాళ్ళను వేదనకు గురి చేయొద్దండి. వాళ్ళ తప్పు అనేటువంటిది వాళ్ళు తెలుసుకుంటారు. ఇంటర్మీడియట్ స్థాయికి అనేటువంటిది వెళ్ళిన తర్వాత ఏది ఎలా చదవాలి ఏంటి అని వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకొని మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎంతోమంది 10వ తరగతిలో ఫెయిల్ అయిపోయింటారు, ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిపోయింటారు. వాళ్ళు జీవితంలో ఫెయిల్ కారు. ఆ తప్పుని, ఆ ఫెయిల్యూర్ని వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదిగింటారు. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలకు కూడా వాళ్ళు వెళ్ళింటారు. కాబట్టి తల్లిదండ్రులారా 10వ తరగతి మార్కులే ముఖ్యం అనేసి మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి. పక్కన వాళ్ళతో పోల్చొద్దండి. తర్వాత ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే 10వ తరగతిలో ఎన్ని మార్కులు అన్నారని వాళ్ళకి ఎంపీసీ తీసేయాలి, బైపీసీ తీసిచ్చేయాలి అనేసి పిల్లల మీద ఒత్తిడి పెడుతూ ఉంటారు. ఇది తప్పు. పిల్లవానికి ఏ సబ్జెక్ట్లో ఆసక్తి ఉన్నదో అది తెలుసుకోండి. ఆ పిల్లవానికి 400 వచ్చినా 300 వచ్చినా ఎంపీసీ తీసివ్వడం, ఆ పిల్లవాడు మ్యాథ్స్ సరిగా చేయలేక ఇంటర్మీడియట్లో మళ్ళీ ఫెయిల్ అయిపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ సబ్జెక్టు తక్కువ కాదు, ఎంపీసీ, బైపీసీ తీసుకుంటేనే జీవితంలో స్థిరపడతారని అనేది ముఖ్యం కాదు. తీసుకొని చదివితే మంచిదే. పిల్లవాడి స్థాయి అంత లేనప్పుడు తల్లిదండ్రులారా ఖచ్చితంగా ఎంపీసీనే తీసుకోవాలి, బైపీసీనే తీసుకోవాలనేసి పిల్లవాడిని ఇబ్బంది పెట్టద్దండి. ఆ పిల్లవాడు ఏ సబ్జెక్టు ఇష్టపడుతున్నాడు, ఏ సబ్జెక్టు బాగా చదవగలడు అనేటువంటి విషయాన్ని పిల్లవాడితో చర్చించండి. పిల్లవాని ఆసక్తి, ఇష్టమేంటో తెలుసుకోండి. దాన్ని బట్టి పిల్లవానికి ఆ కోర్స్ అనేటువంటిది తీసివ్వండి. ఆ పిల్లవాడు చదువుకొని మిగిలిన సబ్జెక్టుల్లో కూడా మంచి మార్కులు తెచ్చుకోగలడు. ఇంటర్మీడియట్ స్థాయి, డిగ్రీ స్థాయికి పోయేటప్పటికీ మెదడు అనేటువంటిది పరిపక్వత చెందుతుంది. ఏది తప్పు, ఏది ఒప్పు అనేసి పిల్లవాడు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులారా దయచేసి ఇతర మార్కులతో పోల్చి పిల్లవాడిని ఎప్పుడు కూడా మీరు ఇబ్బంది పెట్టద్దండి. ఎందుకంటే జీవితంలో 10వ తరగతి అనేటువంటిది ఒకేసారి వస్తుంది. కానీ పిల్లవాడు మార్కులు అనేటువంటివి తెచ్చుకున్నాడనేసి మనం మానసికంగా వేధించినట్లయితే జీవితమే కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లవానికి తల్లిదండ్రులు ఒక సపోర్ట్గా ఉండండి, ధైర్యాన్ని ఇవ్వండి. ఈ 10వ తరగతే కాదు, ఇంటర్మీడియట్ ఉన్నది, డిగ్రీ ఉన్నది, వాటిల్లో కూడా మీరు మంచి మార్కులు తెచ్చుకోవచ్చు, అవకాశం ఉన్నది
అనేసి తల్లిదండ్రులు ఎప్పుడైతే సపోర్ట్ ఇస్తారో అప్పుడు ఆ పిల్లవాళ్ళు తాము చేసినటువంటి తప్పు కూడా తెలుసుకొని, అరే నాన్న నాకు ఒక అవకాశం ఇచ్చాడు, అమ్మ నాకు ఒక అవకాశం ఇచ్చింది, కాబట్టి నేను ఇంటర్మీడియట్ అయినా బాగా చదువుకుంటాను, డిగ్రీ అయినా బాగా చదువుకుంటాను, లేదా బీటెక్ అయినా బాగా చదువుకుంటాను అనేసి పిల్లలు తమ తప్పు తెలుసుకొని బాగా చదువుకునేటువంటి